పొద్దుననగా పోయింది. ఇప్పుడొస్తుందా కాసేపు ఆగొస్తుందా అని ఎదురు చూసి చూసి అరగంట కాస్త గంట ఆయే, గంట కాస్త మధ్యాహ్నం కూడా ఆయే. అయినా రాలే. ఏమైందబ్బా ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ సాయంత్రం కూడా ఆయే. ఎందుకన్నా మంచిది ఒకసారి పక్కింటికెళ్ళి కనుక్కుందామని వెళ్ళి, మీ ఇంట్లో ఉందా, మా ఇంట్లో పొద్దుననగా పోయి ఇప్పటికి కూడా రాలేదని అడిగితే, అవునా మాకు మధ్యాహ్నమే వచ్చేసిందే, మీకు ఇంకా రాలేదా, ఏమైందో పదా వెళ్ళి చూద్దామని మా ఇంటికి వచ్చి చూస్తే కరెంటు బోర్డులో పవర్ ట్రిప్ అయి ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా నేను దేని గురించి ఇంతసేపు మాట్లాడానో? అందుకే పక్కింటి వాళ్ళ మీద అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. కన్నేసి ఉంచమంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వ్యవహారాల్లో తలదూర్చేరు. ఏంటో ఈ మధ్య ఏది చెప్పాలన్నా భయంగానే ఉంది. ఎందుకంటే మొన్న రాజుగారి కన్క్లూజన్ చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ ఆయన్ని రాయితో కొట్టి, రాజుకి రాయి తగిలితేనే అన్నిచ్చాడు, మరి నువ్వే నా రాజువి, నువ్వు నాకు ఇంకెన్నివ్వాలి అన్నారంట. ఏంటండి మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు? పాపం వాళ్ళ ఆయన. మామిడికాయ పచ్చి పులుసు అద్దరిపోయింది.